మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కురవి వీరభద్రుని ఆలయాన్ని కళ్యాణ మండపాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ఈవో సత్యనారాయణ, ఆలయ చైర్మన్ బాదావత్ రాములు తెలిపారు. పటిష్ట బందోబస్తు మధ్య హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నుండి మొదలై ఈ బ్రహ్మోత్సవాలు 16 రోజుల పాటు 25వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా కన్నుల పండుగగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముందు రోజు 10వ తారీఖు అంకురారోపణతో ప్రారంభమై ఆ రాత్రి స్వామివారి యొక్క ధ్వజస్తంభానికి ధ్వజపట ఆరోహణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం లోపల స్వామివారి యొక్క కార్యక్రమాల్ని ప్రారంభించి మరి పూర్ణాహుతి అంటే బండ్లు తిరిగే నాడు కురవి గ్రామం మరియు మహబూబాబాద్ జిల్లా అందు శ్రీ స్వామివారి 2021 బ్రహ్మోత్సవాలు 10/3/2021 నుండి 25/3/2021 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో 11/3/2021 రోజు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా 14/3/2021 రోజు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం పెద్ద చెరువు కింద నిర్వహించబడుతుంది. అదేవిధంగా 16/3/2021 రోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 25/3/2021తో 16 రోజుల పండుగతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం చలువు పందిళ్ళు, మంచినీటి వసతి, అదేవిధంగా కళ్యాణ మహోత్సవానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఒత్తిడి జరగకుండా ఉండే విధంగా మార్కెటింగ్, క్యూ లైన్స్ అని కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగాయి. అదేవిధంగా భక్తులకు మనవి చేసేది ఏంటంటే ప్రస్తుతం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్క భక్తులు కూడా మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకునే విధంగా అందుబాటులో అన్నీ పెట్టుకొని దేవాలయ దర్శనానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. స్వామివారిని దర్శించి